తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం ఎన్ని పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రకరకాల మోసపూరిత విధానాలను అనుసరిస్తూ సవాళ్లు విసురుతూ ఉన్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI పేరుతో ఆదివారం ఒక్కరోజే లక్షల మంది వాట్సాప్లకు నకిలీ సందేశాలు పంపి భారీ మొత్తంలో డబ్బు కొల్లగొట్టారు. బ్యాంకులకు సెలవు దినాన్ని అదునుగా మార్చుకొని ఈ భారీ మోసానికి పాల్పడ్డారు. ఈ రోజు అర్ధరాత్రిలోపు మీ ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి, లేదంటే మీ SBI ఖాతా నిలిచిపోతుంది అంటూ హెచ్చరికతో కూడిన సందేశాన్ని సైబర్ కేటుగాళ్లు పంపారు. తాజాగా రాష్ట్రంలోని ముఖ్యమంత్రి కార్యాలయం CMO గ్రూపులతో సహా పలువురు రాష్ట్ర మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులను లక్ష్యంగా చేసుకొని హ్యాక్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. SBI బ్యాంక్ ఆధార్ అప్డేషన్ పేరుతో APK ఫైల్స్ ను షేర్ చేసి తొలుత జర్నలిస్టుల ఫోన్లను హ్యాక్ చేశారు. వారి ఫోన్ల ద్వారానే కీలక గ్రూపుల్లోకి చొరబడ్డారు. ఈ ఘటన రాష్ట్ర పరిపాలనలో కలకలం రేపింది. సైబర్ పోలీసులు వెంటనే అప్రమత్తమై APK ఫైల్స్ అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఈ సైబర్ దాడిలో కేటగాళ్లు అనుసరించిన విధానం చాలా తెలివైనదిగా ఉంది. వారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI పేరును అలాగే ఆధార్ అప్డేషన్ పేరును అడ్డు పెట్టుకున్నారు. మంత్రులు, జర్నలిస్టులు సభ్యులుగా ఉన్న గ్రూపుల్లోకి ప్రవేశించి ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ప్రమాదకరమైన APK ఫైల్ ను షేర్ చేశారు. తొలుత ఓ జర్నలిస్ట్ కు సంబంధించిన ఫోన్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు ఆ ఫోన్ ద్వారానే ముఖ్యమంత్రి కార్యాలయం గ్రూప్, డిప్యూటీ CM గ్రూపులు, మంత్రి అధికారిక గ్రూపుల వంటి అత్యంత కీలకమైన మీడియా సంబంధిత వాట్సాప్ గ్రూపులను ప్రభావితం చేశారు. ఈ APK ఫైల్ ను ఓపెన్ చేసిన వెంటనే వినియోగదారుల ఫోన్లోని నియంత్రణ వ్యవస్థ హ్యాకర్లు తమ ఆధీనంలోనికి తీసుకుంటారు. ఈ హ్యాకింగ్ వార్త వైరల్ అయిన వెంటనే CMO గ్రూపుల అడ్మిన్లు స్పందిస్తూ CMO గ్రూప్ సురక్షితమని సమాచారం అందించారు. రాష్ట్ర పరిపాలనలో కీలకమైన సమాచార మార్పిడి జరిగే గ్రూపులను లక్ష్యం చేసుకోవడం వెనుక కేవలం డబ్బు దండుకోవడం మాత్రమే కాకుండా ప్రభుత్వ సమాచారాన్ని సేకరించడం లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం వంటివి కూడా ఉండే అవకాశం ఉందని సైబర్ నిపుణులు అనుమానిస్తూ ఉన్నారు. వాట్సాప్ గ్రూపుల హ్యాకింగ్ వ్యవహారం కలకలం రేపిన నేపథ్యంలో తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. హ్యాక్ అయిన వాట్సాప్ గ్రూపులను సురక్షితంగా ఉంచారు. కేవలం 8 రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయిన సంగతి తెలిసిందే. కోర్టు ఆర్డర్ కాపీలను డౌన్లోడ్ చేస్తుండగా గేమింగ్ సైట్లోకి దారి మళ్లించడం అప్పట్లో సంచలనం సృష్టించింది.